వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి తమ కుటుంబానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యంగా కృష్ణంరాజు, ప్రభాస్ ఆహారపు అలవాట్లు, వారి మధ్య అనుబంధం, కృష్ణంరాజు గొప్ప వ్యక్తిత్వం గురించి ఆమె వివరించారు. ప్రభాస్ కోసం షూటింగ్లకు ప్రత్యేకంగా పెద్ద క్యారేజీలు, ఇంటి వంటకాలు పంపేవారమని శ్యామలాదేవి తెలిపారు. కృష్ణంరాజు గారికి, ప్రభాస్ ఇద్దరికి పులస చేపల పులుసు అంటే అమితమైన ఇష్టమని, ఇది వారికి పూర్వీకుల నుంచి వచ్చిన అలవాటు అని ఆమె చెప్పారు. పులస దొరికితే వెంటనే ఇంటికి వచ్చేయాల్సిందేనని, ప్రభాస్ డైట్లో ఉన్నప్పటికీ పులుసు కోసం చీట్ డే తీసుకునేవారని ఆమె నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. అయితే ప్రభాస్ ఓ సందర్భంలో ఫేవరెట్ డిష్ ఎప్పటికప్పుడు మారిపోతుందని చెప్పారు. బిర్యానీ, రొయ్యల కూర, అలాగే పులావ్, రసం, చేపల పులుసు కలిపి తినే కాంబినేషన్ కృష్ణంరాజుకు బాగా ఇష్టపడేవారని ఆమె తెలిపారు. కృష్ణంరాజు గారు అతిథి మర్యాదలకు ప్రసిద్ధి అని, అతని స్నేహితులు లండన్ నుంచి వచ్చిన వారి ఇష్టాలను అడిగి మరీ వంటలు చేయించి స్వయంగా వడ్డించేవారని చెప్పారు. శ్యామలాదేవి తమ వివాహ సంబంధం గురించి మాట్లాడుతూ, కృష్ణంరాజు తనకు మొదటిసారి కొనిచ్చిన 2 చీరలను ఇప్పటికీ జాగ్రత్తగా దాచుకున్నానని అన్నారు. విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా కృష్ణంరాజు షాపింగ్లో విషయంలో వెనుకాడువారా కాదని, పిల్లలందరికీ డజన్ల కొద్ది వస్తువులు కొని తెచ్చేవారని, అదే అలవాటు ప్రభాస్కు కూడా వచ్చిందని తెలిపారు. ప్రభాస్ విదేశాల నుంచి తెచ్చిన రోలెక్స్ వాచ్లను కృష్ణంరాజు గారు ఎంతో ఆనందంగా పెట్టుకునేవారని, కొడుకు ఇచ్చినవి గర్వంగా పెట్టుకునేవారని శ్యామలాదేవి చెప్పారు. ప్రభాస్, కృష్ణంరాజు మధ్య ఉన్న బలమైన బంధం గురించి కూడా ఆమె మాట్లాడారు. ప్రభాస్ పెదనాన్నను చూడడానికి వచ్చే ముందు 2 గంటల ముందు ఫోన్ చేసి ఎక్కువసేపు కూర్చుంటానని చెప్పేవారని శ్యామలాదేవి వివరించారు. కృష్ణంరాజు గారి మరణానంతరం కుటుంబం తీవ్ర నిరాశలోకి వెళ్ళినప్పుడు ప్రభాస్ వారికి ఎంతో అండగా నిలిచారని ఆమె గుర్తు చేసుకున్నారు. పెదనాన్న ఎక్కడికి వెళ్ళలేదు, సంపూర్ణమైన జీవితం అనుభవించి మన దగ్గరే ఉన్నారు. మీరు బాధపడితే ఎవరూ మీ దగ్గరకు రారు. మీరు పెదనాన్న ఉన్నట్లుగా అందరికీ కనిపించాలి అని ప్రభాస్ తమకు ధైర్యం చెప్పాడని శ్యామలాదేవి తెలిపారు. ప్రభాస్ మాటలతోనే తాను డిప్రెషన్ నుంచి బయటపడి కృష్ణంరాజు జ్ఞాపకాలను ముందుకు తీసుకువెళ్తూ ప్రజలతో మమేకం అవుతున్నారని ఆమె చెప్పారు. కృష్ణంరాజు గారు సినీ, రాజకీయ జీవితాలను సమర్థవంతంగా బ్యాలెన్స్ చేసుకున్నారని, ఇప్పటికీ ఇరు రంగాల ప్రముఖులు తమ కుటుంబానికి ఎంతో గౌరవం ఇస్తారని శ్యామలాదేవి సంతోషం వ్యక్తం చేశారు. ఇక ప్రభాస్ ఫుడ్ ఖర్చు గురించి తెలియాలంటే, కనిపించిన మనిషి ఎవరైనా సరే వారికి భోజనం పెట్టడం ప్రభాస్ స్టైల్. అలా అని 1-2 వంటకాలు కాదు, పేర్లు చెప్పడానికే పావుగంట పట్టేలా ప్రభాస్ వారికి భోజనాలు పంపిస్తాడు. అంతేకాదు, ప్రభాస్ షూటింగ్ సెట్లో ఉన్న ఒక్కడే తినడు, చుట్టూ ఉన్న 10-20 మందితో కలిసి భోజనం చేస్తాడు. ఇంకొన్నిసార్లు అయితే సెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభాస్ ఇంటి భోజనాలు వస్తుంటాయి. ఆయన భోజనం ఎలా పెడతారో ఇప్పటికీ ఎంతోమంది సెలబ్రిటీలు చెప్పారు. అందుకే ప్రభాస్ కోసం స్పెషల్ కుకింగ్ టీం ఉందని వినికిడి. వీళ్ళు ఒక రోజులో ప్రిపేర్ చేసే ఫుడ్ విలువ దాదాపు 2 లక్షల వరకు ఉంటుందని ఇండస్ట్రీలో టాక్. ప్రభాస్ మనస్తత్వం మనకు తెలిసిందే. ఇంతకంటే ఖర్చు ఎక్కువ అవ్వచ్చు, కానీ తక్కువ మాత్రం అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే మటన్, చికెన్, చేపలు, రొయ్యలు, పీతలు, వాటితో పాటు వివిధ రకాల కాంబినేషన్స్ రోజుకు అంతమందికి అంటే ఆ మాత్రం ఖర్చు ఉంటుందిలే.